ఉండవల్లిలో అత్యాధునిక హెలీపోర్ట్. గుంటూరు జిల్లా ఉండవల్లి దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలీపోర్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఉండవల్లి హెలీపోర్ట్లో కనీసం 4 హెలికాప్టర్లు నిలిపేందుకు వీలుగా పార్కింగ్ బేలు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి 5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఉండవల్లిలో నిర్మించనున్న హెలీపోర్టుకు ప్రత్యేకత ఉంది. విమానాశ్రయం లాగే హెలీపోర్ట్ చుట్టూ ప్రహరీ నిర్మిస్తారు. విమానాశ్రయాల్లో ప్యాసింజర్ టెర్మినల్ లాగానే చిన్న నిర్మాణం ఉంటుంది. రాత్రి వేళల్లోనూ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు లేకుండానే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఉండవల్లిలో ఈ హెలీపోర్ట్ అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలోని కరకట్ట ఇంటి దగ్గర ఇప్పుడు దిగుతూ ఉన్నాడు. అక్కడ కాకుండా సపరేట్గా ఒక హెలీపోర్ట్ అక్కడ నిర్మించేస్తే అక్కడే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టరు, నారా లోకేష్ హెలికాప్టరు, ఏదైతే పవన్ కళ్యాణ్ హెలికాప్టరు, ఎందుకంటే వీళ్ళు పొద్దున నుంచి సాయంత్రం దాకా హెలికాప్టర్లో తప్ప గాల్లోనే తిరుగుతూ ఉంటారు కదా, నేల మీద తిరగరు కదా. సో అందుకని హెలీపోర్ట్ నిర్మిస్తారంట 5 కోట్లు పెట్టి. పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆడబెద్దికి డబ్బులు లేవు. ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఉండవల్లో మళ్ళీ హెలీపోర్ట్ అంట. ఏంటి హెలికాప్టర్ల కోసం అంట ఒకటి కడతారంట. ఎవరు దిగుతారు అక్కడ హెలికాప్టర్లో? మీ ముగ్గురే కదా దిగేది, మీకోసమే కదా ప్రత్యేకంగా ఇది. అంటే ప్రభుత్వ డబ్బుని ఏ విధంగా దుబారా చేయాలి. చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటికి మరమ్మతుల కోసం 10 కోట్లు, డిజైనింగ్ లైట్ల కోసం ఒక 5 కోట్లు. ఏంటి ఇదంతా? కనీసం ఏం చేస్తున్నారు? కొంచెమన్నా దిమాగ్ ఉందా ప్రభుత్వానికి? హెలీపోర్ట్లు కడతారంట అక్కడ. అంటే కనీసం వీళ్ళు ఒక 10 కిలోమీటర్లు కూడా ఏదైతే ఆన్ రోడ్లు వెళ్ళలేరనమాట. ఆల్రెడీ ఉంది కదా హెలీప్యాడ్ కోసం, ఇంటి దగ్గర పెట్టుకున్నారు కదా, కరకట్టలోని కొంప దగ్గరే హెలికాప్టర్ దిగింది కదా. మళ్ళీ ఇప్పుడు 5 కోట్లు పెట్టి ఇది చేయాలంట. ఎలా దుబారా చేస్తుందో ఈ ప్రభుత్వం ఒకసారి చూడండి. వాళ్ళ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కొడుక్కి వాళ్ళ ఫెసిలిటీస్ కోసం కోట్లాది రూపాయలు ఎలా తగలేస్తున్నారో ఒకసారి గమనించండి.